హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి సోషల్కి సంబంధించి ప్రాక్టీస్ బిట్స్ అయితే చూద్దాము. అందులో ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే, సూర్యుని చుట్టూ ఒక భ్రమణము పూర్తి చేయుటకు అత్యధిక సమయము తీసుకొను గ్రహము. సూర్యుని చుట్టూ ఒక భ్రమణం వచ్చేసి పూర్తి చేయడానికి అత్యధిక సమయము తీసుకొను గ్రహము. సో ఇక్కడ మనకు వరుణుడు, ఇంద్రుడు, సూర్యుడు, బృహస్పతి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వరుణుడు అండి. ఇది వచ్చేసి మనకు సూర్యునికి దూరంగా ఉండటం వల్ల మనకి సూర్యుని చుట్టూ ఒక భ్రమణం పూర్తి చేయడానికి ఎక్కువ సమయం అయితే పడుతుంది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో సరికాని వాక్యమును గుర్తించుము. ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ది, సూర్యునికి దగ్గరగా ఉన్న 4 గ్రహాలను అంతరగ్రహాలు అంటారు. ఆప్షన్ 2 వచ్చేసి అవి బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. సో థర్డ్ వన్ చూసుకున్నట్లయితే అంతరగ్రహాలు చిన్నవిగా ఉండి రాళ్లతో కూడి ఉంటాయి అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 పైవన్నీ సరి అయినవి అనేసి ఇచ్చారండి. క్రింది వాటిలో సరైనవి ఏవి అంటే అన్నీ కూడా సరైనవేనండి. ఎందుకంటే సూర్యునికి దగ్గరగా ఉన్నటువంటి 4 గ్రహాలను వచ్చేసి మనము అంతరగ్రహాలు అనేసి పిలుస్తామండి. సో అంతరగ్రహాలను వేటిని అంటారంటే బుధుడు, శుక్రుడు, భూమి, అంగారకుడు. అలాగే ఈ అంతరగ్రహాలు వచ్చేసి చిన్నవిగా ఉండి రాళ్ళతో కూడి ఉంటాయి. సో ఇవి ఇచ్చినటువంటి ఆప్షన్స్ అన్నీ కూడా కరెక్టే కాబట్టి ఆప్షన్ 4 సరైనదండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఈ క్రింది వాటిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించుము అనేసి ఇచ్చారు. ఆప్షన్స్లో ఫస్ట్ది, సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహము బుధుడు. ఆప్షన్ 2, భూమి యొక్క కవల గ్రహంగా శుక్రుడిని పేర్కొంటారు. సో ఎర్త్ ట్విన్గా పేర్కొనేది కూడా శుక్రుడినేనండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూసుకున్నట్లయితే, ధ్రువ నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును తెలుసుకొనవచ్చు. ఆప్షన్ 4 పైవన్నీ సరైనవి అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అండి. పైవన్నీ కూడా సరి అయినవే అనమాట. సూర్యునికి దగ్గరగా ఉన్న గ్రహం ఏది అంటే బుధుడు అండి. అలాగే భూమి యొక్క కవల గ్రహంగా పేర్కొనేది శుక్రుడినే. ఎర్త్ ట్విన్గా పిలువబడే గ్రహం అన్నా కూడా మనకు శుక్రుడేనండి. నెక్స్ట్, ధ్రువ నక్షత్రం సహాయంతో ఉత్తర దిక్కును మనము ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది కూడా కరెక్టే. సో ఇక్కడ 4th అండి, పైవన్నీ సరైనవే. నెక్స్ట్ చూసుకుంటే గ్లోబ్ అనే దానికి సంబంధించి కొన్ని చూద్దామండి. గ్లోబల్ అనే పదం వచ్చేసి మనకు గ్లోబస్ అనే లాటిన్ పదం నుంచి వచ్చింది. సో ఈ గ్లోబల్ అనే పదం ఎలా వచ్చిందండి? గ్లోబస్ అనేటటువంటి లాటిన్ పదం నుండి వచ్చింది. నెక్స్ట్, లాటిన్ భాషలో వచ్చేసి గ్లోబస్ అంటే అర్థం ఏంటంటే గోళం అండి. గ్లోబస్ అనగా అర్థం ఏంటి? గోళము. అలాగే ఈ గ్లోబస్ అనేది మనకి ఏ పదం అండి? లాటిన్ పదము. నెక్స్ట్, పురాతన ఖగోళ గ్లోబును వచ్చేసి రూపొందించిన వారు ఎవరు అంటే మార్టిన్ బేహెమ్ అండి. పురాతన ఖగోళ గ్లోబును రూపొందించింది ఎవరు? మార్టిన్ బేహెమ్. ఎప్పుడు? 1492లో అండి. నెక్స్ట్, ఆధునిక ఖగోళ గ్లోబును రూపొందించిన వారు ఎవరు అంటే టకీ ఆల్దిన్ అండి. కాన్స్టాంటినోపుల్ అబ్జర్వరీ డోమ్ను కనిపెట్టారనమాట. సో ఎప్పుడు అంటే 1570లో. నెక్స్ట్, ప్రపంచంలో మొట్టమొదటి అతుకులు లేనటువంటి ఖగోళ గ్లోబును రూపొందించింది ఎవరు అంటే జహాంగీర్ సామ్రాజ్యంలోని మొఘల్ శాస్త్రవేత్తలండి. ప్రపంచంలో మొట్టమొదటగా అతుకులు లేనటువంటి గ్లోబును కనిపెట్టింది ఎవరు అంటే జహాంగీర్ సామ్రాజ్యంలోని మొఘలు శాస్త్రవేత్తలు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాము. క్రింది వానిలో సరి అయిన వివరణ ఏది అనేసి అడిగారండి. ఫస్ట్ది, లాటిట్యూడ్ అనే ఆంగ్ల పదము లాటిట్యూడో అనే లాటిన్ పదానికి చెందినది అనేసి ఇచ్చారు. లాటిన్ భాషలో లాటిట్యూడ్ అనగా అర్థము, వెడల్పు, మందము, పరిధి, పరిమాణం అండి. లాటిట్యూడో అనగా మనకు ఏమని అర్థం వస్తుందంటే వెడల్పు, మందము, పరిధి, పరిమాణము. నెక్స్ట్, లాంగిట్యూడ్ అనే ఆంగ్ల పదము లాటిన్ పదానికి సంబంధించింది. లాంగిట్యూడ్ అండి, లాటిట్యూడ్ వేరు, లాంగిట్యూడ్ వేరు అనమాట. సో దీని అర్థం ఏంటంటే నిడివి, వ్యవధి, పొడవు అనేసి వస్తుంది అర్థం. సో ఏది కరెక్ట్ అనేసి అడుగుతున్నారండి.
మనకు ఇంతకుముందు ఎగ్జామ్లలో కూడా లాటిట్యూడ్ లాంగిట్యూడ్ అంటే అర్థం ఏంటి అనేసి అడిగారు. కొన్నిట్లో వచ్చేసి ఇది ఏ భాషా పదం అనేసి కూడా మనల్ని అడగడం జరిగిందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే పైవన్నీ కూడా కరెక్ట్ అయ్యానండి. లాటిట్యూడ్ అనేది మనకు ఆంగ్ల పదం అండి. లాటిట్యూడ్ అనేది మనకు లాటిన్ పదానికి చెందిందనమాట. లాటిట్యూడ్ అంటే అర్థం ఏంటండి? వెడల్పు, మందము, పరిధి, పరిమాణము. నెక్స్ట్ లాంగిట్యూడ్ అనేది కూడా మనకు లాటిన్ పదానికి సంబంధించిందే. దీని అర్థం వచ్చేసి నిడివి, వ్యవధి, పొడవు అండి. నెక్స్ట్, ఈ క్రింది వానిలో ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏవి అనేసి ఇచ్చారు. బుధుడు, కుజుడు. ఆప్షన్స్లో బుధుడు, శుక్రుడు, కుజుడు, శుక్రుడు, ఇంద్రుడు, నెప్ట్యూన్ అనేసి ఇచ్చారండి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి బుధుడు, శుక్రుడు. ఉపగ్రహాలు లేని గ్రహాలు వచ్చేసి బుధుడు, శుక్రుడు. భూమిపై నుండి చూసినప్పుడు ఎల్లప్పుడూ చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే కనిపించుటకు గల కారణం ఏది అనేసి అడుగుతున్నారండి. ఆప్షన్స్లో వచ్చేసి మనకు చంద్రుడు భూమికి ఒకవైపు మాత్రమే ఉండుట, చంద్రుడు భూముల యొక్క ఆత్మ భ్రమణ కాలం సమానంగా ఉండుట, చంద్రుని యొక్క భ్రమణ పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండుట. ఆప్షన్ 4 వచ్చేసి సూర్యుని కాంతి చంద్రునిపై ఎల్లప్పుడూ ఒకవైపు మాత్రమే పడుతుంది అనేసి ఇచ్చారండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఎందుకు చంద్రుని యొక్క ఒకవైపు మాత్రమే కనిపిస్తుంది అంటే ఇక్కడ చంద్రుని యొక్క భ్రమణ అలాగే పరిభ్రమణ కాలాలు సమానంగా ఉండటం వలన. నెక్స్ట్ క్వశ్చను, భూ వినియోగము, ఉష్ణోగ్రత, వర్షపాతము వంటి అంశాల విస్తరణను ప్రత్యేకంగా తెలియజేయు పటాలు ఏవి అనేసి ఇచ్చారండి. ఆప్షన్స్లో మనకు స్కేల్ ఆధారిత పటాలు, భౌతిక పటాలు, రాజకీయ పటాలు, విషయ నిర్దేశిత పటాలు అనేసి ఇచ్చారు. భూ వినియోగము, ఉష్ణోగ్రత, వర్షపాతం వంటి అంశాల విస్తరణను ప్రత్యేకంగా తెలియజేయు పటాలు ఏవి అంటే విషయ నిర్దేశిత పటాలండి. విషయ నిర్దేశిత పటాలు ఆప్షన్ 4. సో మనకు అసలు రాజకీయ పటాలంటే ఏంటి, భౌతిక పటాలంటే ఏంటో చూద్దామండి. మనకు ఇంపార్టెంట్ క్వశ్చన్ ఎప్పుడైనా సరే మనకు ఒక క్వశ్చన్ అయితే అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. రాజకీయ పటాలు అంటే ఏంటంటే గ్రామాలు, నగరాలు, పట్టణాలు, జిల్లాలు, రాష్ట్రాలు, దేశాలు వాటి సరిహద్దులను చూపిన వాటిని రాజకీయ పటాలు అనేసి చెప్తారండి. సో భౌతిక పటాలు అంటే మనకు పర్వతాలు, పీఠభూములు, మైదానాలు, సముద్రాలు, నదులు, ఎడారులు వంటి భౌగోళిక స్వరూపాలను గురించి వివరిస్తాయన్నమాట. ఏంటివి? భౌతిక పటాలు. నెక్స్ట్, విషయ నిర్దేశిత పటాలను చూసుకున్నట్లయితే వినియోగం కానీ, ఉష్ణోగ్రత, వర్షపాతము, జనాభా గురించి, నేలలు, అడవులు, జల మార్గాలు, పంటలు, ఖనిజాల గురించి, పరిశ్రమలకు సంబంధించి, రోడ్డు మార్గాలు, రైలు మార్గాలు తదితర అంశాలను మనకు ఈ విషయ నిర్దేశిత పటాలు తెలియజేస్తాయన్నమాట. సో చూసారు కదా, రాజకీయ పటాలు అంటే గ్రామాలు, నగరాలు, జిల్లాలు వీటిని మాత్రమే తెలియజేస్తాయండి. రాష్ట్రాలు, సరిహద్దులు ఇవి తెలియజేస్తాయన్నమాట. నెక్స్ట్ క్వశ్చను, నెక్స్ట్ క్వశ్చన్లో మనకు 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారండి. అవి చూసుకున్నట్లయితే ఫస్ట్ది భూకేంద్రక సిద్ధాంతాన్ని టాలమీ ప్రతిపాదించాడు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 2లో సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని నికోలస్ కోపర్నికస్ ప్రతిపాదించాడు. ఆప్షన్ 3 వచ్చేసి 2 సరి అయినవే. ఆప్షన్ 4 వచ్చేసి 1 కరెక్ట్ 1 రాంగ్ అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 అండి. 2 సరి అయినవి. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే టాలమీ అండి. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే నికోలస్ కోపర్నికస్. ఈ 2 కూడా మనకు కరెక్టే. నెక్స్ట్ క్వశ్చను, వాతావరణంలోని వాయువుల అమరికను గురించి చూద్దామండి. సో మనకు ఇది కూడా క్వశ్చన్ మనల్ని ఇంతకుముందు అడిగారండి. నత్రజని వచ్చేసి మనకు వాతావరణంలో ఎంత ఉంటుందంటే 78% ఉంటుంది. అలాగే ఆక్సిజన్ వచ్చేసి 21%, కార్బన్ డైఆక్సైడ్ వచ్చేసి 0.03% ఉంటుందండి. ఆర్గాన్ వచ్చేసి 0.93% ఉంటుంది. ఇతర వాయువులు చూసుకున్నట్లయితే మనకు 0.04% వచ్చేసి ఉంటుందండి. ఎక్కువగా మనకు నత్రజని కానీ ఆక్సిజన్ కానీ ఎంత ఉంటుంది అనేసి ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే భారతదేశంతో సరిహద్దు పంచుకొని దేశాన్ని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో చైనా, పాకిస్తాన్, మయన్మార్, మంగోలియా అనేసి ఇచ్చారు.
భారతదేశంతో సరిహద్దు పంచుకొని దేశము. సో ఏది అంటే మంగోలియా అండి. భారతదేశంతో సరిహద్దు పంచుకోదు. సో భారతదేశంతో సరిహద్దు పంచుకునేటివి ఏంటివో చూద్దాము. భారతదేశంతో సరిహద్దు పంచుకుంటున్న దేశాలు చూసుకున్నట్లయితే మనకు ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, పాకిస్తాన్ అండి. ఇవన్నీ కూడా భారతదేశం సరిహద్దును పంచుకుంటాయన్నమాట. ఆఫ్ఘనిస్తాన్, చైనా, నేపాల్, బంగ్లాదేశ్, భూటాన్, మయన్మార్, పాకిస్తాన్ అండి. నెక్స్ట్ క్వశ్చను, పటాల తయారీలో అక్షాంశాలు రేఖాంశాల భావనను ప్రవేశపెట్టింది ఎవరు అనేసి అడిగారు. పటాల తయారీలో అక్షాంశాలు రేఖాంశాల భావనను ప్రవేశపెట్టింది ఎవరు? సో ఎవరు అంటే గ్రీకులండి. అక్షాంశాలను రేఖాంశాలను మొదటగా ప్రవేశపెట్టింది ఎవరు? గ్రీకులు. నెక్స్ట్ క్వశ్చను, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటారు? ప్రపంచ పర్యావరణ దినోత్సవం అండి. సో పర్యావరణ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 5వ తారీఖున జరుపుకుంటారు. నెక్స్ట్ క్వశ్చను, పటాలను ఉపయోగించు రంగులు విషయాలను బట్టి అనేసి ఇచ్చారండి. అంటే మనకు పటాలలో కొన్ని రంగులను యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో దేనికి ఏ రంగు అనేది కూడా మనము తెలుసుకోవాలండి. అందులో ఫస్ట్ది వచ్చేసి ముదురు ఆకుపచ్చ వచ్చేసి మనకు అడవులను గురించి ఉంటుంది. ముదురు ఆకుపచ్చ అంటే అడవులు ఉన్నాయని తెలియజేస్తుందండి. లేత ఆకుపచ్చ వచ్చేసి గడ్డి భూములు, పసుపు రంగు వచ్చేసి పీఠ భూములకి, ముదురు బూడిద రంగు వచ్చేసి పర్వతాలకి, లేత బూడిద రంగు వచ్చేసి కొండలను చూపిస్తుందండి. నెక్స్ట్ లేత ఎరుపు రంగు అయితే బంజరు భూములను, లేత నీలం రంగు అయితే చెరువులు, నదులు, కాలువలని, అలాగే డార్క్ నీలం అనుకోండి మనకు సముద్రాలని చూపిస్తుంది అనమాట. గోధుమ వచ్చేసి వ్యవసాయానికి ఉపయోగపడే భూమి. వ్యవసాయానికి ఉపయోగపడే భూమి వచ్చేసి మనకు పటంలో ఏ రంగుతో చూపిస్తామండి? గోధుమ రంగుతో చూపిస్తాము. నెక్స్ట్ నలుపు రంగు అండి. నలుపు రంగును వచ్చేసి మనము దేనికి యూజ్ చేస్తామంటే సరిహద్దులను చూపించడానికి. మనకు సరిహద్దులను చూపించడానికి ఏ రంగును వాడతామండి? నలుపును వాడతారు. అలాగే ఖనిజాలకు సంబంధించి అంటే ఖనిజాలు లభించే ప్రాంతాలను తెలుపుటకు వచ్చేసి తెలుపు రంగును వాడతారు. సో చూసారు కదండి, మనకి ఎక్కువగా గ్రీన్ అంటే అందరికీ గుర్తుంటుంది. అలాగే ఎల్లో కలర్ కూడా గుర్తుంటుంది కదండి. ఎల్లో కలర్ వచ్చేసి మనకు దేనికి వాడతాము? పీఠ భూములకు వాడతాం. పసుపు కలరు. బూడిద రంగు అయితే పర్వతాలను సూచిస్తుంది. నలుపు వచ్చేసి సరిహద్దులను తెలియడానికండి. ఖనిజాలను వచ్చేసి తెలుపు రంగుతో సూచిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఈ క్రింది జతలో సరికానిది ఏది అనేసి అడిగారండి. ఆప్షన్స్లో ఫస్ట్ది కార్టోగ్రాఫర్లు అంటే పటాల తయారీదారులు. ఆప్షన్ 2 టోపో షీట్స్ అంటే సహజ స్వరూపాలు, మానవ సంబంధిత అంశాల వివరాలతో కూడిన పటాలు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 3 కాంటూరు రేఖలు. కాంటూరు రేఖలు అంటే ఒకే రకమైన జనసాంద్రత గల ప్రదేశాలను కలుపు రేఖలు అనేసి ఇచ్చారు. ఆప్షన్ 4 వచ్చేసి గ్రిడ్ అంటే అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడు గడులు అనేసి ఇచ్చారండి. సో వీటి అల్లో సరి కానిది అనేసి అడుగుతున్నారండి. సరి కానిది వచ్చేసి ఆప్షన్ 3 అండి. కాంటూర్ రేఖలు అంటే ఒకే రకమైన ఎత్తుగల ప్రదేశాలను కలుపుతూ గీయబడినటువంటి రేఖలను మనకు కాంటూర్ రేఖలు అంటారు. ఇక్కడ జనసాంద్రత అనేసి ఇచ్చారు. జనసాంద్రత కాదనమాట. నెక్స్ట్ కార్టోగ్రాఫర్లు అంటే పటాల తయారీదారులు అండి. పటాలను తయారు చేసేటువంటి వాళ్ళను కార్టోగ్రాఫర్స్ అని పిలుస్తాము. నెక్స్ట్ టోపో షీట్స్. టోపో షీట్స్ అంటే ఏంటంటే మనకు సహజ స్వరూపాలను కానివ్వండి, మానవ సంబంధిత అంశాల వివరాలతో కూడినటువంటి పటాలను మనము టోపో షీట్స్ అనేసి చెప్తాము. నెక్స్ట్ గ్రిడ్ అంటే ఏంటంటే అక్షాంశ రేఖాంశాలతో ఏర్పడు గడులను వచ్చేసి మనం ఏమని పిలుస్తామంటే గ్రిడ్ అని పిలుస్తామండి. సో ఇవి వచ్చేసి మనకు భూమి విశ్వానికి సంబంధించి మొత్తం 6th, 7th, 8th వీటన్నిటిలో కూడా కవర్ అయ్యేటటువంటి క్వశ్చన్స్ అండి. సో మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.